వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా అండ్ నేను మీ హేమా. వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. అప్పుడెప్పుడో 2019లో సేమ్ సీన్ రిపీట్. సారీ, అప్పుడు జరిగింది 2025లో సేమ్ సీన్ రిపీట్. ఏంటా సీను, ఏంటా రిపీట్ అనుకుంటున్నారా? అప్పట్లో కూడా రామ్ చరణ్, బాలకృష్ణ గారు అండ్ వెంకీమామ ముగ్గురు సినిమాలు రిలీజ్ అయినాయి అనమాట. అది కూడా పండక్కి. వినయ్ విజయ రామ, ఎన్టీఆర్ బయోపిక్ అండ్ F2. సో అప్పుడు కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయిన వినయ విజయరామ డిజాస్టర్ అయిపోయింది. తర్వాత ఎన్టీఆర్ దానికి మంచి ఓపెనింగ్స్ టాక్ వచ్చిన తర్వాత అది కూడా డిజాస్టర్ అయిపోయింది. సో ఫైనల్లీ వెంకీమామ F2కి ఓటేశారనమాట. సో అప్పుడు సంక్రాంతి విన్నర్ వెంకీమామ అయితే ఇప్పుడు కూడా సంక్రాంతికి వచ్చేస్తున్న మూవీతో వెంకీమామే విన్నర్ అయ్యాడు. బట్ ఇక్కడ మన డాకు మహారాజ్ కి ఏం డోకా లేదనుకోండి. కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. మాస్ ఆడియన్స్ అందరూ కూడా బాగా రియాక్ట్ అయ్యి బాగానే కలెక్షన్స్ తీసుకొస్తారు. అటు నుంచి అటు వచ్చి కాస్త గేమ్ చేంజర్ కి కొంచెం స్లోగా నత్తనడగ్గా బండి అయితే సాగుతుంది. నా ఉద్దేశం ప్రకారం ఆ సినిమా ఏమీ డిజాస్టర్ కాదండి. ఎందుకంటే టాక్ పరంగా కూడా లైక్ కథ పరంగా కూడా అన్ని బాగున్నాయి. బట్ కొన్ని నెగిటివ్ పబ్లిసిటీస్ వల్ల గేమ్ చేంజర్ సినిమా వెనకడుగు వేయాల్సినటువంటి సిచ్యువేషన్. బట్ ఎట్టకేలకి వెంకీ మామ సంక్రాంతికి వస్తున్న మాత్రం కలెక్షన్స్ లో జోరు ఏది ఏమైనా సంక్రాంతి విన్నర్ మాత్రం మన వెంకీ మామే అని చెప్పొచ్చు. అసలు తెల్లారగట్ల 4ంటికి ఫ్యామిలీస్ తో హౌస్ఫుల్ ఏంటండి. అబ్బాబాబా, ఎప్పటికీ కూడా ఒక డైలాగ్ లో ఉంటుంది, హిస్టరీలో ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి విక్టరీయే పొందాడని. నిజంగా సినిమా థియేటర్స్ లో స్పేస్ లేక ప్లాస్టిక్ కుర్చీలు వేసుకుని మరీ సినిమాలు చూస్తున్నారు అనమాట. ఆ రేంజ్ హిట్ అందుకుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. వీడియోస్ కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.